గుడ్ మార్నింగ్. 6th సెమ్ పేపర్ 8. సో యూనిట్ 3 పార్షియల్ డిఫరెన్షియేషన్. యూనిట్ 3లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పార్షియల్ డిఫరెన్షియేషన్. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ గురించి మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం. ఫస్ట్ సెమ్లో నేర్చుకున్నాం. మనం ఫస్ట్ సెమ్ మొత్తం పార్షియల్ డిఫరెన్షియేషన్ మీదనే ఉంటుంది. సో మనకు అది టచ్ ఉంది కాబట్టి మనకు యూనిట్ 3 ఈజీ అయిపోతుంది. చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు ఎఫ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఇస్తాడు. ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఏమైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్, ఎక్స్ వై జెడ్ అనేటివి మనకు వేరియబుల్స్. సో ఎక్స్ దృష్టి చేసినప్పుడు రెండు కాన్స్టెంట్ అవుతాయి, వై జెడ్ కాన్స్టెంట్ అవుతుంది. వై దృష్టి చేసినప్పుడు ఎక్స్ జెడ్ కాన్స్టెంట్ అవుతుంది. జెడ్ దృష్టి చేసినప్పుడు ఎక్స్ వై కాన్స్టెంట్ అవుతుంది. సో ఇక్కడ మనకేంటి అంటే ఫంక్షన్కి ఈ మూడు ఎక్స్ వై జెడ్ మూడు వేరియబుల్సే. సో 3 వేరియబుల్స్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎక్స్ దృష్టి చేసినప్పుడు. సో ఎక్స్ దృష్టి చేసినప్పుడు వై జెడ్ కాన్స్టెంట్. సో ఇందాక చెప్పినా కదా వై జెడ్ కాన్స్టెంట్. అప్పుడు మనకు ఎక్స్ దృష్టి చేసినప్పుడు డో ఎఫ్ బై డో ఎక్స్ ఏమవుతుంది ఇక్కడ ఫంక్షన్. ఎక్స్ దృష్టి చేసినప్పుడు ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అవుతుంది. సో వై దృష్టి చేసినప్పుడు మనకి ఇక్కడ వై ప్లస్ డెల్టా వై అవుతుంది. జెడ్ దృష్టి చేసినప్పుడు జెడ్ ప్లస్ డెల్టా జెడ్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని మళ్ళీ చేస్తాం కదా. సో ఫంక్షన్ సో ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ సెమ్లో నేర్చుకున్న ప్రాబ్లమే, ఫార్ములానే. సో అలాగే సెకండ్ డెరివేటివ్. సో అగైన్ పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ వై బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ జెడ్ బై డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ స్క్వేర్. సో మిక్స్డ్ పార్షియల్ డెరివేటివ్. సో మిక్స్డ్ పార్షియల్ డెరివేటివ్ అంటే మనకు కండిషన్ ఇస్తాడు, డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వాల్యూ కనుక్కోమంటాడు. సో అప్పుడు ఏమైతే మనం ఏం చేస్తాం, డో ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం, పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, ఇచ్చిన ఫంక్షన్ ఎక్స్ దృష్టి చేస్తాం, అలాగే వై దృష్టి చేస్తాం. సో నెక్స్ట్ రెండింటిని మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమైతే మనకు డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై. ఓకేనా. సో నెక్స్ట్ మ్యాక్సిమా ఆర్ మినిమా అని ఇస్తాడు. సో మ్యాక్సిమా ఆర్ మినిమా ఇచ్చినప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ చేస్తాం కదా, డో ఎఫ్ బై డో ఎక్స్ చేస్తాం, అలాగే డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో జెడ్. సో మనకి ఇచ్చిన కండిషన్లో చేస్తాం. సో ఇవి రెండు అడిగినప్పుడు ఇవి రెండు తీసుకుంటాం, ఇవి రెండు అడిగినప్పుడు ఇవి రెండు తీసుకుంటాం. సో మ్యాక్సిమా మినిమా అన్నప్పుడు ఈక్వల్ టు 0 తీసుకుంటాం, ఈక్వల్ టు 0 తీసుకుంటాం. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మ్యాక్సిమా మినిమా అని అడిగినప్పుడు ఈక్వల్ టు 0 తీసుకుంటాం. సో ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో ఫంక్షన్ ఇచ్చిండు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఇచ్చిండు మనకు పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ ఏమన్నాడు, వెరిఫై దట్ ఏమన్నాడు, ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై, డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ ఎఫ్ బై డో వై డో ఎక్స్. సో ఈక్వల్ టు రావాలన్నాడు. సో దీని వాల్యూ ఈక్వల్ టు రావాలన్నాడు. సో చూద్దాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ డస్ నాట్ మ్యాటర్. సో డస్ నాట్ మ్యాటర్ కూడా చూడమన్నాడు. ఆర్డర్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ డస్ నాట్ మ్యాటర్. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉంది మనకు డస్ నాట్ మ్యాటర్. ఓకేనా. ప్రాబ్లం చూద్దాం. సో ఇచ్చిన కండిషన్ రాసుకుందాం. ఫస్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై సైన్ జెడ్ మైనస్ వై జెడ్. సో ఎక్స్ దృష్ట్యా వై దృష్ట్యా జెడ్ దృష్ట్యా ఏమన్నాడు. సో చూద్దాం. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంతే కదా. ఫస్ట్ ఎక్స్ గెట్ డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దృష్టి చేసినప్పుడు 2x ప్లస్ మనకి ఇక్కడ వై సైన్ జెడ్, ఎక్స్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ మైనస్ వై జెడ్. సో కాన్స్టెంట్ కదా రెండు, 0. నెక్స్ట్ ఈక్వేషన్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై
గెట్స్. సో ఈక్వేషన్ 1 వేయాలి మళ్ళీ. చూడండి, డో డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్గా 0. సో ఇక్కడ వై అంటే 1 ప్లే ఎక్స్ సైన్ జెడ్ మైనస్ జెడ్. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్, డో ఎఫ్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 xy, మనకు xy సైన్ జెడ్ అని చేస్తే మనకి ఇక్కడ ఏంటిది కాస్ జెడ్ మైనస్ వై. సో నెక్స్ట్ వెరిఫికేషన్ ఏమన్నాడు, వెరిఫికేషన్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ ఎఫ్ బై డో వై డో జెడ్ అన్నాడు. చూద్దాం, వెరిఫై. ఫస్ట్ కండిషన్ తీసుకుందాం, డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, డో బై డో ఎక్స్ ఇంటూ డో ఎఫ్ బై డో వై, డో స్క్వేర్ ఎఫ్కి ఎఫ్, డో ఎక్స్ ఇంటూ డో వై డో ఎక్స్ డో వై, డో బై డో ఎక్స్ మనకి ఎంత వచ్చింది, డో ఎఫ్ బై డో వై వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ సైన్ జెడ్ మైనస్ జెడ్. సో ఈ కండిషన్ని మనం ఎక్స్ తోటి వేయాలి. సో ఎక్స్ తోటి చేస్తే మనకి ఎంత, ఇక్కడ 1 ఎక్స్ ఎంత 1 ఇంటూ సైన్ జెడ్ మైనస్ 0. సో డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై ఎంత వచ్చింది, సైన్ జెడ్ వచ్చింది. సో నెక్స్ట్ ఏమన్నాడు, డో స్క్వేర్ ఎఫ్ బై డో వై డో జెడ్ అన్నాడు. అంటే ఏమన్నా రాసుకోవచ్చు, డో బై డో వై ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 2x ప్లస్ వై సైన్ జెడ్. సో వై దృష్టి చేయండి. సో వై దృష్టి చేసినప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ 0, వై ఏం చేస్తే 1, సైన్ ఎక్స్కి సైన్ ఎక్స్. సో యూవీ ఫామ్ తెలుసు కదా, యూ డాష్ ఇంటూ వి ప్లస్ యూ ఇంటూ వి డాష్. సో యూ డాష్ చేసినప్పుడు ఇక్కడ ఏంటిది మనకు 1 ఇంటూ వికి వి రాసుకుందాం. నెక్స్ట్ ప్లస్ యూకి యూ రాసుకుంటే మనకు వి డాష్ చేస్తే జెడ్ అనేది కాన్స్టెంట్ కదా, 0 ఇంటూ సంథింగ్ 0. సో మిగిలింది ఏంటి, సైన్ జెడ్. సో సైన్ జెడ్. సో దేర్ఫోర్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ ఎఫ్ బై డో వై డో జెడ్.